ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి మీతో ఇదే విధంగా మాట్లాడడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇది మన వర్తమానం ఏంటంటే శ్రమలో ఆదరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇలాంటి శ్రమలో ఉన్నా కూడా మనని ఆదరించే దేవుడు మరి మనని ధైర్యపరిచేవాడుగా మనం లేఖనంలో చూడబోతున్నాం. దానికంటే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మమ్మల్ని ప్రేమించి మా కొరకే మీరు ఏదైతే మాట్లాడాలని ఆశిస్తున్నావో ఆ నీ స్వరాన్ని మాకు వినిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనం చదువుకుందాం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే, మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివిన వచనాల్లో మరొకసారి వాక్యం చదువుతున్న 4వ వచనం చదువుకుందాం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి శ్రమలో ఉన్నా కూడా దేవుడు ఆదరించేవాడు అని మనం ఈ వాక్యాన్ని బట్టి గమనిస్తున్నాం. దేవుని వాక్యమును ప్రియ దేవుని బిడ్డలారా, మనము ముఖ్యంగా మత్తయి, మార్కు, లూకా సువార్తలు చూసినట్టయితే ముఖ్యంగా దేవుని యొక్క ఉపదేశం లేదా దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, దేవుడు కనికరం గలవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కృపా సత్య సంపూర్ణుడు, ప్రేమ గలవాడు, ఆదరణకర్త అయిన వాడు, ఆదరించువాడు, ప్రోత్సహించువాడు, ధైర్యపరచువాడు, బలపరచువాడు, ప్రియ దేవుని బిడ్డలారా మనం నడిపించేవాడుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వాక్యం మనం చూసినట్టయితే కీర్తన గ్రంథము 103 13, 14 వచనం చదువుకుందాం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. చూసారా, మనము చాలాసార్లు కృంగిపోయి పడిపోతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనని ఆదరిస్తున్నాడు. ఎందుకంటే మనం నిర్మించబడ్డ రీతి దేవునికి తెలుసు. మన మట్టివారిని, మన బలహీనులు, మన సంగతి ప్రభుకు తెలుసు. కాబట్టి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ మనల్ని ఆదరించే దేవుడు ఆయన. కాబట్టి సహోదరి సహోదరుడా, తండ్రి తన కుమారుని ఎడల, చూడండి, ఒక తండ్రి తన కుమారుని ఎడల ఎంతో జాలి ప్రేమను కలిగిన వాడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సోదరుడు అంటాడు, యేసు ప్రభు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందు మీ తండ్రి మీకు మంచి ఈవులు ఇయ్యడా అన్నాడు యేసయ్య. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, స్వాభావికంగా మనం కొన్నిసార్లు చెడ్డవారమైనప్పటికీ మన బిడ్డలకు మంచి ఇవ్వాలని కోరుకుంటాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక తండ్రి మంచివాడు, ఆయన ఏ చెడుతనం లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మంచివాడైన దేవుడు మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా మంచి చేస్తాడు ఆయన. కాబట్టి మనం శ్రమలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించువాడు అని మనం ఈ లేఖనాలను బట్టి గమనిస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి ఉపద్రవం మన జీవితంలో వచ్చినప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందంటే, మనం ఒక వాక్యం చదివినట్టయితే రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చూసినట్టయితే, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపునా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గం మన జీవితం రావచ్చు. అయినా కూడా దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. మన దేవుడికి ఉన్న మరొక పేరేంటంటే ఆదరణకర్త రాయబడ్డది. దేవుని బిడ్డలారా,
యోహాను సువార్తలో అంటాడు యేసు ప్రభు, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు ఆయన. ఆయన మిమ్మల్ని అనాథులు విడువడు అన్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మనలో ఉండి మనల్ని ఆదరించి ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న దేవుడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి మనం ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ నువ్వు అనుకుంటావు చాలాసార్లు, నా శ్రమలో నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు, నా బాధలో ఎవరు నన్ను చూస్తున్నారని నువ్వు కృంగిపోతుండొచ్చు. సహోదరి సహోదరుడా, నీ బాధలను పట్టించుకొని బాధలను తీర్చే దేవుడు ఉన్నాడు ఒకడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే యేసు అన్నాడు, ఎలాంటి శ్రమలో ఉన్నవారైనా రండి అన్నాడు ఆయన. మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చిందని అన్నాడు ఆయన. అంటే మన జీవితంలో ఎలాంటి ప్రయాసము, బాధ, వేదన, నువ్వు చెప్పుకోలేని సమస్య ఉండొచ్చు. సహోదరి సహోదరుడు, కుటుంబ సమస్యతో బాధపడుతుండొచ్చు. కానీ దేవుడు నేను చెప్తున్నాడు ఏంటంటే, నా యొద్దకు రా, నేను నిన్ను ఆదరిస్తాను. దేవుని బిడ్డలారా, నేను ధైర్యపరుస్తానని చెప్తున్న దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మనం కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనిషిని ఆశ్రయిస్తాం, మనిషిని దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటాము. కానీ సహోదరుడా, మనిషి కొంతవరకు మనం సహాయం చేయగలడే, కానీ పరిపూర్ణమైన ఆదరణ, సహాయం చేయగలిగింది ఒకే ఒక వ్యక్తి, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ నిన్ను ఆదరించే దేవుడు ఆయన. కాబట్టి కొన్నిసార్లు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిసారి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రతి సమయంలో కూడా ఆయన మనల్ని ఆదరించగల దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆదరణ వలన మనము కష్టములను ఓర్చుకోవడమే అతను కాక వాటి యందు ఆనందించగలుగుతున్నాం. సహోదరి సహోదరుడా, కాబట్టి వర్తమానం నీవు, ఈ రోజున నేను శ్రమలో ఉన్నాను, గాలివాన చేత కొట్టబడుతున్నాను, దిక్కులేని వాడిగా ఉన్నాను, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు బాగు చేస్తారు, నన్ను ఎవరు నడిపిస్తారని నువ్వు కృంగిపోయి బాధపడుతూ దిగులు చెందుతున్నావేమో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందన్న వేదన కలిగి ఉంటున్నావేమో సహోదరి సహోదరుడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, యవనస్తులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరిచే దేవుడు ఆయన. కాబట్టి పోలేదంటున్నాడు, ఎట్టి శ్రమలో ఉన్న మిమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవుని బిడ్డలారా, మన వాక్యం చదువుతాం. 2 కొరింథీ 1:4 ఆయన మా శ్రమంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారు నేను. చూసారండి, దేవుని బిడ్డారా, ఎంతో ఆదరణ పొందుతున్నాడు పౌలు. జీవితంలో కూడా శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఉపద్రవాలు వచ్చినాయి. అయినా కూడా పౌలు అంటాడు, మా శ్రమంతట్లో దేవుడు ఆదరించుచున్నాడు. సహోదరుడా, దేవుడు చెప్పాడు శ్రమ రాదని చెప్పిన దేవుడు లోకము శ్రమ కలుగునన్నాడు. అయినప్పటికీ లోకమును జయించినని చెప్పాడు. అయితే శ్రమలు వస్తాయి, అయితే ఆ శ్రమలో దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు బిడ్డారా, శ్రమను దూరం దేవుడు గమనించండి. మన ముందు శ్రమ వచ్చినప్పుడు దేవా శ్రమ దూరం చేయండి, దేవుడు దూరం చేయడు. కానీ ఆ శ్రమలో దేవుడిని నడిపించి నేను ఆదరించే దేవుడు ఆయన. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను బయలుదేరుతున్నప్పుడు మార్గ మధ్యలో దేవుడు బిడ్డారా ఎర్ర సముద్రము ఎదురైంది. అయినప్పుడు దేవుడు ఎర్ర సముద్రం తీసేయగలడు, లేకుంటే ఎర్ర సముద్రం లేకుండా మరో మార్గం తీసుకెళ్ళగలడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ ఎర్ర సముద్రం గుండెని దేవుడు తీసుకెళ్ళగా ఆ శ్రమల గుండెని దేవుడు తీసుకెళ్ళాడు. అయితే ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ ఎర్ర సముద్రాన్ని దేవుడు ప్లాన్ చేసి దేవుడు నడిపించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా శ్రమలు వస్తాయి. అయితే శ్రమను దేవుడు దూరం చేయడు, కానీ ఆ శ్రమల గుండెని దేవుడు నడిపిస్తూ మనల్ని ఆదరించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అట్టి ఆదరణకర్త అయిన దేవుని నువ్వు నమ్ముతున్నావా? సహోదరుడా, సహోదరి, భయపడకు, దిగులు చెందకండి. నీ శ్రమలో దేవుని ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. రిషా కాందాల ఉరి కాందాల ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు 2 విషయాలు గమనించండి. 2 కారణాలను బట్టి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఈ శ్రమలో దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తున్నాడు అంటే ఒక కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనను మానవ తండ్రి తన పిల్లలను ప్రేమించినట్లు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని మహిమ కలుగునుగా. అంతకంతగా ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆయన. చూడండి, ఈ లోకంలో ఏ తండ్రి అయినా కూడా, ఏ తల్లి అయినా కూడా తమ బిడ్డలను ఎంతో ప్రేమిస్తారు. దేవుని బిడ్డ ఈ రోజున చాలా మంది కూడా తల్లిదండ్రులు కష్టపడుతుంది కూడా బిడ్డల భవిష్యత్తు కొరకి, అనగా వారు బాగుండాలని, అంటే వారిలో ప్రేమ ఉంది, అందుకే తల్లిదండ్రులు ఈ రోజున
కూలి పని చేసేనా కూడా బిడ్డలని మంచి చదువు చదివిస్తున్నారు. ఎందుకో తెలుసా అండి? తల్లిదైన వారి బిడ్డల్ని ప్రేమిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, చెడ్డవారమైన మనమే మన పిల్లల విషయంలో అంత మంచి చేయాలనుకున్నప్పుడు దేవాదేవుడు మనకు మంచి ఇవ్వలేడా అన్నాడు యేసయ్య. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ శ్రమలో దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తాడంటే, ఒకటి ప్రియ దేవుని బిడ్డారా, కారణం ఏంటంటే ఆయన మానవ తండ్రి తన పిల్లలను ప్రేమించినట్లుగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఆదరిస్తున్నాడు ఆయన. ఈ ప్రేమ ప్రియ దేవుని బిడ్డారా, మన తల్లిదండ్రులు మనం కన్నప్పుడు మనల్ని కన్న తర్వాత మనం చూసి వారు ప్రేమిస్తున్నారు. కానీ ఈ ప్రేమ ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు రక్షించబడిన తర్వాత కాదు, కానీ నువ్వు రక్షించబడక మునిపే, నువ్వు తల్లి గర్భంలో పిండము రూపించబడక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తులో నువ్వు ప్రేమతో ఏర్పరచబడ్డవాడు. కాబట్టి ఆ తండ్రి భూమికి పునాదులు వేయబడక ముందు ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి దేవాదేవుడు, అలాంటి పరలోకపు తండ్రి, ఆ ప్రేమగల దేవుడు నీ శ్రమలో నీ సమస్యలో నిన్ను చేయి వదిలిపెడతాడు ఆయన. వదలడు ప్రియ దేవుని బిడ్డారా. మనము ఒక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 49:14-15 చదువుకుందాం. అయితే సియోను అంటే సంఘము, అది నువ్వు నేనే, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. చూసారా? ఎప్పుడు అనుకుంటారండి? శ్రమలో, ఇబ్బందులో, ఉపద్రవములో మనిషి ఏం చేస్తాడంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఒకరు దేవుడు నన్ను ప్రేమించింటే ఈ సమస్య నాకు ఎందుకు వస్తున్నాయి, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, నాకు దూరంగా ఉన్నాడేమో అన్న దిగులు ప్రియ దేవుని బిడ్డలారా కలిగినప్పుడే మనిషి అనుకుంటాడు, నన్ను విడిచిపెట్టాడు దేవుడు. సహోదరుడా, సహోదరి, అది అబద్ధం. ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నడూ విడవని దేవుడు ఆయన. హల్లెలూయా. రిషకందాలారా, నిన్ను ఏమాత్రం విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు ఆయన. సహోదరుడా, దేవుడు అబద్ధికుడు కాదు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుటకు సామర్థ్యం గలవాడు ఆయన అని చెప్పాడు. నేను ఏమాత్రం విడవను, నేను ఎన్నడూ ఎడబాయనని చెప్పిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడా? సహోదరి సహోదరుడా, ఎన్నడూ విడవడు. ఈ భూమి పునాదులు వేయబడం మూనికి నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ తుదిని ప్రేమిస్తున్నాడు కనుక విడవకలేని కృప చూపిస్తున్నాడు ఆయన. ఎప్పటి నుంచో నువ్వంటే ఆయనకు ఎంతో ఇష్టం. అలాంటి ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు శ్రమ వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు అని. సహోదరుడా, సహోదరి, అలాంటి ఆలోచన రానియకండి. అదే అన్నాడు ఇక్కడ, ప్రభు నన్ను మర్చి ఉన్నాడు అనుకొనుచున్నది. అదే అన్నాడు యెషయా. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త వినాని వర్తమానాన్ని. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అని క్వశ్చన్ వేస్తున్నాడు ఇక్కడ. వారైనా మరచుదురు. చూడండి, ఏ తల్లి కూడా తన బిడ్డను మరవదండి, కానీ కొన్నిసార్లు వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రకారము నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ స్థితిగతులు, నీ బాధలు, ఇబ్బందులు, శ్రమలు, ఉపద్రవములు, నీ కష్టము, నీ దుఃఖము దేవుడికి తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదని. ప్రభు అంటున్నాడు, నాకు తెలుసు. నీ ప్రకారం నిత్యం ఎదుట ఉన్నవంటే నీ స్థితి నాకు తెలుసు. సహోదరి, సహోదరుడా, నాకు తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో. సహోదరుడా, నీ స్థితిని ఎవరు చూడకపోవచ్చు, కానీ నేను ప్రేమిస్తున్న తండ్రి ఉన్నాడు ఒక వ్యక్తి, ఆయనను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ స్థితిని చూస్తున్నాడు, నిన్ను బాగు చేయబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు ఆయన. కాబట్టి శ్రమలు బట్టి కృంగిపోకు. ఈ శ్రమల తర్వాత దేవుడు దీవించబోతున్నాడు. ఈ శ్రమలో కూడా దేవుని బిడ్డారా నిన్ను ఆదరిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యం చూసినట్టు దేవుని బిడ్డారా, అది యెషయా గ్రంథము 43 చూసినట్టయితే, యాకోబు ఇంటి వారులారా, ఇజ్రాయెల్ ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చునినది మొదలుకొని నేను చంక పెట్టుకునే వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నేను ఎత్తుకొని వాడు నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడు నేనే, నేను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఎప్పుడండి? తండ్రి దేవుని బిడ్డారా, పిల్లవాడు పెరిగే వరకు ఎత్తుకుంటుంది, కానీ తర్వాత ఎత్తుకోలేదు. కానీ దేవాతి దేవుడు ముదిమి వచ్చే వరకు, నువ్వు ముసలివాడు అయ్యేవంతో కూడా నేను ఎత్తుకునేవాడని రాయబడ్డది. దేవుని మహిమ కలిగి తల వెంట్రుకలు నెరిగి వరకు
నిన్ను ఎత్తుకునేవాడు ఆయన. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడు నేనే, నేను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే, దేవునికి మహిమ కలుగును గాక, నేనే నేనే అని ప్రభు చెప్తున్నాడు. సహోదరుడా, ఒకసారి ఒక దేవుని భక్తుడు దేవుని కొరకు గొప్ప సేవ చేసి, దేవుని కొరకు చక్కని సేవ చేసి, ఒక దైవజనుడు దేవుని బిడ్డారా, ఆయన మరి యవన కాలం నుండి దేవుని కొరకు ఎంతో వాడబడి ఆయన వృద్ధాప్యం ఉన్నప్పుడు మరి మరణ పడుకలో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాడంట, దేవా నా జీవిత కాలం అంతా కూడా నువ్వు ఆ విషయంలో ఎన్నో కార్యాలు చేస్తూ నన్ను నడిపించావు అని కృతజ్ఞత చెబుతూ ఆ పడుకలో ఉండి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని బిడ్డారా అడుగుతున్నాడట, ప్రభువా నా గత కాలంలో నా జీవితంలో ఏ విధంగా నాకు సహాయం చేసావు, ఏ విధంగా నడిపించావు ప్రభువా, నాకు బయలుపరచు ప్రభువా, నాకు తెలియచేయి ప్రభువా అని తన పాత జీవితాన్ని గురించి ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు అతనికి ఒక డ్రీమ్, ఒక కళ పడుతుంది. కళ ఏంటంటే దేవుని బిడ్డారా, చుట్టూ మరి ఆయన కుడివైపున కానీ ఎడవైపున కానీ పచ్చటి పొలాలు కనబడుతున్నాయట, పచ్చదనం కనబడుతున్నది. అప్పుడు అంటున్నాడట ఆ వ్యక్తి, ప్రభా ఎంతో చక్కగా ఉన్న పచ్చదనము, చాలా ఆహ్లాదకరంగా ఆశ్చర్యకరంగా ఉన్నది పరిస్థితులు అవి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డారా, ముందు 2 పాదాలు వెనక 2 పాదాలు కనబడుతున్నాయట. అప్పుడు అడుగుతున్నట భక్తుడు, ప్రభా ఈ పాదాలు ఎవరి ప్రభు అంటే ప్రభు చెప్పాడట, నా కుమారుడా ముందున్న 2 పాదాలు నావి, వెనకాల 2 పాదాలు నీవి అని చెప్పాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వాక్యం చూసిన అర్థమవుతుంది. దేవుని 45 యెషయా 1వ వచనం, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. మీరు గమనిస్తున్నారా? దేవుని బిడ్డారా, మన కుడి చేయి పట్టుకొని నడిపించే దేవుడు ఆయన. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ దైవజనుడు అంటున్నాడు, ప్రభా నాతో ఉన్నావని చెప్పి ఎంతో ఆనందిస్తున్నాడట. అవును నా కుమారుడా, నేను నీతో ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఒంటరివాడు కాదు, నీతో ఉన్నా, నీ పక్షం ఉన్నా నేను. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరుడా, అలానే ఆ డ్రీమ్లో కొంత దూరం తర్వాత చూస్తే ఎండిపోయిన ఎడారి, బీడు పొలాలు కనబడుతున్నాయట. ప్రభా నన్ను విడిచిపెట్టావా ఈ పరిస్థితుల్లో అంటున్నప్పుడు అక్కడ 2 పదాలు కనబడుతున్నాయట. ప్రభా నన్ను విడిచిపెట్టావా అని ఏడుస్తున్నాడట భక్తుడు. అలాంటి శ్రమలో నన్ను విడిచిపెట్టావా ప్రభా, నాకు దూరం అయిపోయావా అంటే ప్రభు అన్నాడంట, నా కుమారుడా చాలా జాగ్రత్త గమనించు అన్నప్పుడు చూశాడట 2 పాదాలు. దేవుని బిడ్డలారా, అవి ప్రభు పాదాలు. ప్రభువా నేను ఎక్కడున్నాను? ప్రభు చెప్పాడట, నా భుజాల మీద ఉన్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూసారండి, ఎక్కడున్నాడు? నిన్ను చంక పెట్టుకున్నవాడు నేనే. శ్రమలో, బాధల్లో, ఇబ్బందుల్లో తన భుజాల మీద మనల్ని ఎత్తుకొని మనల్ని ఆదరించే దేవాతి దేవుడు ఆయన. చెప్పలు దేవుడు స్తుతిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరుడా, ఈ వాక్యం నమ్మండి. శ్రమలో మనల్ని ఆదరించే దేవుడు ఆయన. కాబట్టి సహోదరి సహోదరుడా, ఎందుకు దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు? ఒక కారణం ఏంటంటే ఆయన మానవ తండ్రి తన పిల్లలను ప్రేమించినట్టు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి ఆదరిస్తున్నాడు. రెండోది దేవుని బిడ్డారా, దేవుడు ఎందుకు మనల్ని ఆదరిస్తాడంటే దేవుడు మనల్ని కష్టంలో ఉన్న వారితో ఆయన ఆదరణ పంచుకోవడానికి ఆదరిస్తాడు. అంటే దేవుని బిడ్డారా, దేవుడు ఆదరణతో దేవుని బిడ్డారా మనం ఇతరులకు ఆదరించేవారుగా ఉంటాం. అంటే మన శ్రమలో, ఎప్పుడైతే శ్రమలో మనం ఆదరించబడతామో దేవుని చేత, తిరిగి మనము అనేక శ్రమలో ఉన్న వారిని కూడా అదే ఆదరణతో మనం ఆదరించగలము. ఎందుకంటే మనం ఒక నీటి పైపు లాంటి వారము, దేవుని బిడ్డారా ఒక ట్యాప్ లాంటి వారము. కాబట్టి దేవుడు మనం ఆదరిస్తున్న శ్రమలో మనం కూడా అనేక శ్రమలు ఉన్న వారిని ఆదరించడానికి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మనం ఇతరులు కూడా ఆదరించాలి యేసు నామములో. హల్లెలూయా. అందుకు మనకు దేవుడు శ్రమలు ఆదరిస్తాడు. గమనిస్తున్నారా? ఒకటి, తండ్రి తన బిడ్డను ఆదరించినట్టుగా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఎందుకంటే మన తండ్రి, మనం ఆయన పిల్లలము కాబట్టి. రెండోది, ఎందుకు ఆదరిస్తాడు శ్రమలో అంటే దేవుని బిడ్డారా ఇతరులను కూడా మనం ఆదరించాలి కాబట్టి. నీకు ఆదరణ పొందుకోకపోతే, నీకు అనుభవం లేకపోతే, నీకు ఆ ఆదరణ నీ జీవితంలో అనుభవించకపోతే నువ్వు ఇతరులకు ఆదరించలేవు కాబట్టి, నువ్వు చెప్పలేవు కాబట్టి, అందుకే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త గమనించండి, శ్రమ దేవుడు దూరం చేయడు. శ్రమలో నిన్ను ఆదరిస్తాడు ఆయన, శ్రమలో నడిపిస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, కొండ ముందు ఎదుట ఉండొచ్చు సమస్య, దేవుడు కొండను దూరం తీయడు. కొండలో ద్వారం పేరుకి నడిపిస్తాడు ఆయన. ఆ కొండలో, ఆ గాఢంధకారపు లోయలో
అయితే దేవుడు నీతో ఉండి నిన్ను ఎత్తుకునేవాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా రిషా కందాలలో రిబాల ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈ మాటలను బట్టి మీరు ఒకరినొకరు ధైర్యపరచబడండి, ఆదరించబడండి. శ్రమలో దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇతరులను కూడా ఆదరించేవాడు ఉండాలి. అయితే కాదు ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు ఆ క్రీస్తు కొరకు శ్రమ పొందినప్పుడు జాగ్రత్త గమనించండి, మనం ఆదరణ పొందుతున్నాము. దాంతో పాటు కూడా మరొకటి పొందుకుంటాం. ఏంటో తెలుసా అండి? దైవ దీవెనలు. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు ఎన్ని శ్రమల గుండా వెళ్తావో నీకు అంత ఆశీర్వాదం నీ జీవితంలో వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటావో అంత దైవ దీవెన నీ జీవితం కుమరించబడతాయి. దేవుని కొరకు ఎంత నిందించబడతావో, హేళన చేయబడతావో, అవమానపరచబడతావో, ఎంతగా సిగ్గుపరచబడతావో, ఎంతగా ప్రియ దేవుని బిడ్డారా హేళన చేయబడతావో, అంతగా దేవుడు నీ జీవితంలో దీవెన ఆశీర్వాదం కుమరించి అంతకంతని అభివృద్ధి చేసే దేవుడు ఆయన. హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సహోదరుడా, భయపడకు. శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండు. దేవుడిని ఆదరిస్తున్నాడు వాక్యం చేత నిన్ను బలపరచువాడు. కాబట్టి ఆ శ్రమల అనంతరము దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను దీవించబోతున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకండి దేవుని బిడ్డారా, శ్రమలో దేవుని సంతోషించండి. చూడండి, పౌలు శిలువను కూడా శ్రమ వచ్చింది, వారిని కొట్టి చెరసాల వేసినప్పుడు దేవుని బిడ్డారా వారు చేసి ఏం చేశారు? మనమైతే ఏం చేస్తాం? ఓ దేవా, ఎందుకు ఈ బాధలు వచ్చినాయి, ఎందుకు నన్ను శ్రమలో వేశావు, నీ కొరకు వాక్యం ప్రకటించాను, నీ కొరకే జీవించాను కదా, నీ కొరకే ముందుకెళ్తూ నాకెందుకు శ్రమలు వచ్చినాయని పరిశీలించేవారు ఉంటాం. కానీ పౌరులు అలా చేయలేదండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు చక్కగా కీర్తనలు పాడుతూ ప్రార్థిస్తూ దేవుని మహిమపరుస్తున్నారా. రాత్రి వేళ దేవుడు భూకంపాన్ని తీసుకొచ్చాడు, చెరసాల పునాదులు అదిరాయి, పౌలు శీలుడు ఖైదీలు బంధకాలు విడిపించబడ్డాయి. దేవుని మహిమ కలుగును గాక. చూసారా, ఆ తర్వాత దేవుని బిడ్డారా ఆ జైలు రక్షపడ్డాడు, తన కుటుంబం రక్షపడ్డది. దేవుడికి మహిమ కలిగింది అక్కడ. ఒకవేళ ఆ శ్రమ గుండా వెళ్ళకపోతే వారు దేవుని స్తుతించేవారు కాదు, అక్కడ దేవుడి మహిమ కలిగేది కాదు. కాబట్టి దేవుని బిడ్డారా, శ్రమలు వస్తున్నాయని కృంగిపోకండి. శ్రమలో దేవుని ఆదరించబోతున్నాడు, ఆ తర్వాత దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఒకవేళ మనం ఈ శ్రమలు కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డారా మరి మన పాపాన్ని బట్టి, ఒకవేళ మనం మన స్వార్థాన్ని బట్టి ఒకవేళ శ్రమలు తెచ్చుకుంటే దానికి ఆదరణ పొందము కానీ క్రమశిక్షణ పొందుతాం. దేవుడు కొన్నిసార్లు మనం శిక్షిస్తాడు. దేవుడు తన కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు ఆయన. అంటే కొన్ని శ్రమలు ప్రియ దేవుని బిడ్డారా దేవుడు పంపిస్తున్నాడు మనం జీవించడానికి, దేవుని మహిమ కోసము. అయితే కొన్ని శ్రమలు మన పాపాన్ని బట్టి, మన స్వార్థ జీవితాన్ని బట్టి తెచ్చుకుంటున్నాం. అయితే దానికి దేవుడు దేవుని బిడ్డారా నిన్ను శిక్షిస్తాడు. తన చేతిలో బెత్తం ఉన్నది, వాక్యం అనే బెత్తం చేత, ఖడ్గం చేత నిన్ను సరిచేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు సరిచేపడాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను సరిచేసి తిరిగి మన దేవుడు నిన్ను ముందు నడిపించే దేవుడు ఆయన. కాబట్టి సహోదరుడా, కాబట్టి ఈరోజు చాలా మంది కూడా మరి పాపాన్ని బట్టి స్వాతంత్రం శ్రమ తెచ్చుకుంటున్నారు. అయితే ఆ శ్రమలో కూడా దేవునితో ఉంటాడు, కానీ దానికి పెద్ద ఆదరణ ఉండదు. కానీ దేవుని బిడ్డారా మరి శిక్షణ మాత్రం ఉంటుంది. ఆ శిక్షణ కూడా నువ్వు ఇష్టపడి స్వీకరించి ఆ శిక్షను భరించి తిరిగి మనం ముందుకు వెళ్ళడంలో నీకు దేవుడు కృప తోడుగా ఉంటుంది. దేవుని బిడ్డారా ముందుకు వెళ్ళాల్సిన వస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ దేవుని బిడ్డారా మరి ఎక్కువ శ్రమలు అనుభవిస్తే, చూడండి కొంతమందికి చాలా శ్రమలు వస్తాయి, అసలు తట్టుకునే శ్రమలు వస్తాయి. యెషయా అంటాడు, ఇబ్బంది అనే కొలిమిలో నేను పరీక్షిస్తున్నా. ఇబ్బంది అనే కొలిమిలో కొలుస్తారు అంటే, ఇబ్బంది అనే కొలిమి అంటే చాలా అగ్గిని పుట్టమునే వేస్తాడు దేవుడు కొన్నిసార్లు. అసలు మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు నాకెందుకు వస్తుంది శ్రమలు. అవును, నీకు ఎందుకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయంటే దేవుని బిడ్డారా నువ్వు ఎక్కువగా ఇతరులను ఆదరించాలి. హల్లెలూయా. ఇతరులకు నువ్వు ఎక్కువ సహాయం, ఆదరణ అందించడానికి దేవుడు ఎక్కువ శ్రమలు నీ జీవితంలో పంపిస్తున్నాడు. హల్లెలూయా. సహోదరుడా, 10 మందికి, 1000 మందికి, 10,000 మందికి నువ్వు ఆదరించేవాడుగా, కొన్ని లక్షల మందికి ఆదరించేవాడుగా ఉండాలంటే నీ జీవితంలో శ్రమ రావాల్సిందే. నువ్వు కొన్ని శ్రమలు ఎదుర్కొంటే కొంతమందికి ఆదరించగలవు, కొంతమంది ధైర్యపరచగలవు, కొంతమంది వరకే నువ్వు పనిచేయగలవు. కానీ ఎక్కువ శ్రమలు, ఎక్కువ నిందలు, సమస్యలు జీవితం వస్తే అనేకులకు ఆదరణగా, అనేకులకు సహాయం చేసేవాడుగా ఉంటావు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు మంచి ఎగ్జాంపుల్. యేసయ్య దేవుని బిడ్డారా మనం చదువుదాం. యెషయా గ్రంథము 53:5 చదువుకుందాం. అప్పుడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. దేవుని బిడ్డారా 1 పేతురు 2:20 ఏమాట రాయబడ్డది. అప్పుడు పొందిన దెబ్బల చేత. చూడండి, యేసయ్య శ్రమ పొందాడు, ఆయన శ్రమ ద్వారా మనకు స్వస్థత ఉంది,
రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ యేసయ్య ఆ శిలువ మరణమైన శ్రమను ఎదుర్కోకపోతే ఈ రోజున నీకు నాకు రక్షణ లేదు, స్వస్థత లేదు. ఈ రోజున దైవిక స్వస్థతను, దైవరాజ్యాన్ని మనం పాత్రమయ్యామంటే దానికి కారణము మన ముందు మన యేసయ్య శిలువ మరణము పొందాడు సహోదరుడా. కాబట్టి ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత కలుగుతున్నది యేసు నామమున. రిషా కాందాలారా, ప్రైజ్ ది లార్డ్. భక్తుడు చెప్పాడు, ప్రదేవుని బిడ్డారా, మనం ఎంత శ్రమలు ఎదుర్కొంటే ప్రదేవుని బిడ్డారా అంతగా నీలో నుండి స్వస్థత వరాన్ని దేవుడు విడుదల చేయబోతున్నాడు యేసు నామమున. హల్లెలూయా. ఎంతమంది స్వస్థవరం కావాలి? హల్లెలూయా. నిజంగా నీకు స్వస్థవరం కావాలంటే నీవు శ్రమలలో దేవుని బిడ్డలారా నిలబడాలి. నువ్వు నిలబడగలిగితే, నువ్వు ఆ గాయాన్ని తట్టుకోగలిగితే, గాయాన్ని భరించగలిగితే దేవుడు ఆ గాయాలలో, బాధలో నిన్ను ఆదరిస్తాడు. ఆ నెక్స్ట్ లెవెల్ ప్రదేవుని బిడ్డలారా నీవు అనేకులకు ఆదరణగా, స్వస్థపరిచేవాడుగా, అనేకులు ప్రోత్సహించేవాడుగా, అనేకులు బలపరిచేవాడుగా, అనేకులను దీవించేవాడుగా దేవుని చేతిలో నీవు ఒక బాణములాగా వాడబడబోతున్నావు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సహోదరి సహోదరుడా, కాబట్టి మనలో మరి ఆ శ్రమ ద్వారా చూశారండి. ఒక మెయిన్ ఏంటంటే మరి స్వస్థతను వరము వల్ల విడుదలవుతుంది అని ఒక భక్తుడు చెప్పిన మాట ఇది. దేవుని బిడ్డారా, కాబట్టి స్వస్థ వరము విడుదలై అనేక రోగులు బాగా కావాలంటే యేసు నామములో నీవు శ్రమల గుండా వెళ్ళాల్సిందే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డారా, రెండో మెయిన్ ఏంటంటే ఒక వాక్యం చదువుతాము. 2 తెస్సలోనిక 1వ అధ్యాయము 3-5 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించున్న శ్రమలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూసి మేము దేవుని సంగములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యం మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాలంటే దేవుని బిడ్డలారా, మనం శ్రమ ద్వారా దేవుని బిడ్డలారా ఏంటో తెలుస్తా దీవెన పొందుకునేది. దేవుని బిడ్డలారా మనలో దేవుని ప్రేమ, ఆ సాత్వికం అనగా వినయము మనలో కనబడుతుంది. ఒకప్పుడు మనలో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ శ్రమల గుండా వెళ్ళినప్పుడు నిజంగా నీలో ఎంతో ప్రేమను కలిగిన వాడుగా ఉంటావు. ఎందుకంటే ఆ శ్రమలో దేవుని ప్రేమను పొందుతావు, దేవుని ఆదరణను పొందుకుంటా, దేవుని హస్తముని తాకడం చూస్తావు. కాబట్టి నువ్వు ఆ ఆనందంతో దేవుని బిడ్డారా ఆ ప్రేమతో నువ్వు నిపడుతావు. కాబట్టి నువ్వు ఇతరులను కూడా ప్రేమించగలవు. ఒక మాట చెప్పాలంటే నువ్వు ప్రేమ కలిగినవాడుగా ఉంటావు. అది శ్రమగుండా వెళ్తేనే వస్తుంది. దేవుని బిడ్డారా హల్లెలూయా. వినయం కలిగినవాడుగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది గొప్ప దీవెనండి. నిజంగా దేవుని బిడ్డారా మనం ఇతరులకు ఆశ్రితకరంగా ఉండటము, లేదా మనము ఆ ప్రేమ హృదయం కలిగి వినయం కలిగి ఉండడం అనేది గొప్ప దీవెన. దేవుని బిడ్డారా ఆ తర్వాత నీకు ఇది కావాలో అన్నీ కూడా ఆయన సమకూర్చి సహాయం చేయాలి దేవుడు. కాబట్టి సహోదరుడా ఈ వర్తమానం ముగిస్తున్నాను. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకోండి సంగమా, భయపడకండి. హల్లెలూయా. నీ శ్రమలో దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆ తదనంతరం దేవుడు నిన్ను, నీ బిడ్డలని దీవించబోతున్నాడు. నమ్మితే దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకున్నట్టయితే. పరిశుద్ధుడైన మా దేవా, నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క వర్తమానం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, విన్న వర్తమానం మా బిడ్డల హృదయాల్లో యేసు నామములో ఫలించును గాక. యేసు నామములో 30 60 100 ఫలించుదురు గాక. ఓ రిషా కాందాలారాబా, రికాందాలారాబా ప్రభువా, అయ్యా నీ విత్తనాలు ఫలించకుండా చేస్తున్న ప్రతి చీకటిని యేసు నామములో గద్దిస్తున్నా. పో యేసు నామమున, పో యేసు నామమున, పో యేసు నామమున. దేవా, ఇప్పుడే దేవా మంచిగా విత్తబడి విత్తనాలుగా ఫలించుదురు గాక. చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అని చెప్పినట్లుగా దేవా, ఆత్మ చెవులు ఎవరికైతే ఉన్నాయో వారు వింటుండగా దేవా ఇప్పుడే హృదయాలు క్రియ చేయండి నాయన. ఇప్పుడే శ్రమలో ఉన్న వారిని ఆదరిస్తున్నావు దేవా, ధైర్యపరుస్తున్నావు దేవా. వారు గురించిపోకున్నట్లుగా దేవా ఈ వర్తమానం ద్వారా బలపరచబడిన ఆయన తదనంతరము నాయన నీ కొరకు నాయన నీ సాక్షాత్తుగా వారు దీవించబడి నీ మహిమ కోసం వాడబడుతురు గాక. అటు కృప వర్తమానం విన్న ప్రతి బిడ్డకును దయచేయండి. ప్రత్యేక నాయన ఇప్పుడు ఎవరైతే శ్రమలో ఉన్నారో ఇప్పుడే యేసు నామములో వారు మీరు తాకండి దేవా, యేసు నామములో తాకండి. ఇప్పుడే నీ హస్తం వారిని తాకును గాక.
షకాంద. ఇప్పుడే యేసు నామములో వారి హృదయాన్ని టచ్ చేయండి. ఆయన యేసు నామములో షకాంద. ప్రభా, ఒకవేళ ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉంటే ఆయన ఇప్పుడే యేసు నామములో వారి స్వస్థ కలుగుదురు గాక. యేసు నామములో రోగం బాగవును గాక. యేసు నామములో క్యాన్సర్ బాగవును గాక. యేసు నామములో ఎయిడ్స్ బాగవును గాక. యేసు నామములో టీమల బాగవును గాక. యేసు నామములో కరోనా వ్యాధితో బాధపడుతున్న ఒకవేళ ఎవరున్నా కూడా ప్రభు ఈ వర్తమానం బిడ్డలు ఇప్పుడే ఆ వ్యాధి నుండి వారికి స్వస్థ కలుగును గాక. యేసు నామములో ఇప్పుడే వారికి ఉన్న అయా బ్లీడింగ్ ప్రాబ్లం, అయా కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం దేవా, ఏ బలహీనత బిడ్డలు బాధపడుతున్నారో దేవా, యేసు నామములో దేవా ప్రార్థిస్తున్నా. ఇప్పుడే వారిని తాకండి దేవా. ఇప్పుడే నీ శక్తి వారి చేతులు విడుదలను కాక. యేసు నామములో దేవుని శక్తి విడుదలవుతున్నది. ఇప్పుడే రోగమా బాగవుదు కాక. యేసు నామమున థ్యాంక్ యూ జీసస్. మీరు ముట్టినందుకు వందనాలు, మీరు బాగు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నామాన్ని మహింపరుస్తూ దేవా మరొక సమయం నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక నిన్న సహవాసమును ఇకను భోజన పరిశుద్ధులకును ఈ దిన వర్తమానం ప్రతి బిడ్డలకును ప్రభు కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. థాంక్యూ.